శ్రీశ్రవణం ఛానల్‌కి శ్రోతలందరికీ మరొక్కసారి స్వాగతం. మనం భాగవతంలో తృతీయ స్కందంలోని మైత్రేయుడి, విదురుల సంభాషణ గురించి చెప్పుకుంటున్నాం. అయితే నిన్నటి జరిగిన కథలో మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం? తీర్థయాత్రలకు వెళ్ళడం విదురుడు. ఆ తర్వాత ఆ తీర్థయాత్రల్లో భాగంగా ఉద్ధవుడిని కలుసుకోవడం. ఉద్ధవుడి ద్వారా మహాభారత సంగ్రామం గురించి, శ్రీకృష్ణ అవతార సమాప్తి గురించి, ఆయన లీలల గురించి ఇవన్నీ కూడాను తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయనేం చెప్పారు ఉద్ధవుడు? "విదురా, నువ్వెళ్ళి నాకు చెప్పిన తత్వమే, నాకర్థమైన తత్వశాస్త్రం ఏదైతే ఉందో అదంతా కూడాను శ్రీకృష్ణుడు మైత్రేయుడికి చెప్పాడు గాబట్టి, ఆయన ద్వారా నువ్వు విను" అని చెప్పి వెళ్ళిపోయాడు గదా! ఇప్పుడు విదురుడు గంగా తీరంలో హరిద్వారం వద్ద ఉన్న మైత్రేయుడి వద్దకు వెళ్ళాడనమాట. మైత్రేయుడిని చూసి విదురుడిలా అన్నాడు, "మైత్రేయ, లోకంలో మానవులు తమ సుఖం కోసం ఎన్నో కర్మలు చేస్తారు కదా! అంటే ఎన్నో పనులు చేస్తారు కదా! ఆ పనుల వల్ల సుఖం కలగడం లేదు వాళ్ళకి. ఉన్న దుఃఖం పోవడం లేదు. పైగా కొత్త కొత్త దుఃఖాలన్నీ కలుగుతున్నాయి. కాబట్టి మనుషులు ఎలాంటి కర్మలు చేస్తే బావుంటుందో మీరు మాకు చెప్పాలన్నాడు. తాము అంతకు ముందు జన్మలో చేసిన కర్మల వలన, అంటే పనుల వలన శ్రీకృష్ణుడి పట్ల విముఖత కలిగిన వారు, దుఃఖంలో మగ్గుతూ ఉన్నవారు ఆయన మానవులను అనుగ్రహించడానికి తమ వంటి శ్రీకృష్ణ భక్తులు మానవ లోకంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి, ఈ లోకంలో సుఖాలు పొందే మార్గం మాకు ఉపదేశించండి. మేము ఆ మార్గంలోనే భగవాన్ని ఉపాసిస్తాము. అసలైన జ్ఞానం శ్రీకృష్ణుడు మాకు ఇస్తాడని మీరు చెప్పారు కదా! అదేంటో మాకు చెప్పండి అన్నాడు. అన్న తర్వాత ఇంకా అడుగుతున్నాడు ఆయన్ని, మైత్రేయుడిని, "ఓ మైత్రేయ, 3 లోకముల్లో అధిపతి, స్వతంత్రుడు అయిన పరమాత్మ పురుష రూపంలో ఎందుకు అవతరించాల్సి వచ్చింది? ఆయా అవతారాల్లో ఆయన చేసిన కర్మలేంటి? తనకు ఏ కోరికలు లేనప్పటికీ పరమాత్మ మొట్టమొదట ఈ జగత్తును, అంటే ఈ విశ్వాన్ని ఎందుకు సృష్టించాడు? ఎలా సృష్టించాడు? ఈ జగత్తులోని జీవులను జీవించడానికి ఎటువంటి విధానాలని ఏర్పరిచాడు? ఈ విషయాలన్నీ నాకు తెలియజేయవలసింది. కల్పాంతంలో, అంటే మనం సృష్టి ఎండింగ్ అంటాం కదా! ఆ ఎండింగ్‌లో జగత్తునంతా తన హృదయాకాశంలో నిలుపుకొని ఎటువంటి వృత్తులు లేకుండా యోగ నిద్రలో ఉంటాడు కదా! అంటే ఇది వాడు కొంత తెలిసింది కదా! ఉద్ధవుడు ద్వారా అలా తెలిసిన దాన్ని చెప్తున్నాడనమాట. మరలా సృష్టి ఆరంభంలో తాను ఒకటిగా ఉన్నప్పటికీ అనేక రూపాల్లో బహువిధాలుగా ఈ విశ్వంలో ప్రవేశించి బ్రహ్మ, విష్ణు, శివుడు, దేవతలు, మరుత్తులు మొదలగు వారుగా ఎలా ప్రకటితమవుతున్నాడాయన? ఈ లోకంలో ఉన్న గోవులు, బ్రాహ్మణులు, దేవతల యొక్క క్షేమం కోరి పరమాత్మ ఎన్నో అవతారాలు ఎత్తాడు కదా! ఈ అవతారాల్లో ఎన్నో కర్మలు కూడా చేశాడు కదా ఆయన కూడా. ఈ అవతార విశేషాలని, లీలలను మాకు తెలియచేయండి. భగవానుని అవతార విశేషాలు ఎన్నిసార్లు విన్నా కూడాను నాకు తనివి తీరడం లేదు అని అన్నట. అంటూ, "ఓ బ్రాహ్మణోత్తమా", అంటే ఓ మైత్రేయ మహాముని అని అర్థం అనమాట. "ఈ విశ్వాన్ని సృష్టించిన పరమాత్మ, తన్ను తానే సృష్టించుకునే పరమాత్మ ఈ అనంత విశ్వంలో ఉండే జీవులకు, ప్రాణులకు మధ్య ఇన్ని జాతి భేదాలు, రకాలు, రూపాలు, పేర్లు, వాటికి తగ్గ కర్మలు అసలు ఎలా కల్పించాడు? ఈ విధం మాకు తెలియచేయండి. నేను వేదవ్యాసుని ముకుత వర్ణ వ్యవస్థ గురించి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రజనుల గురించి, వారి వారి వృత్తాల గురించి ఎన్నోసార్లు విన్నాను నేను. తాత్కాలిక సుఖాలను ఇచ్చే ఈ కథలు విని తృప్తి పడ్డాను, కానీ శ్రీకృష్ణుని గాథలను ఎన్నిసార్లు విన్నా తృప్తి కలగడం లేదు. శ్రీకృష్ణుని కథలు, లీలలు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనే ఉంటుంది, కానీ తృప్తి కలగడం లేదు. ఈ సంసార బంధనాలకు మూల కారణమైన ఈ ప్రాపంచిక సుఖాలయందు ఆసక్తి నాశనం చేస్తాయి కదా ఆయన కీర్తన వింటే, అదేదో మాకు కూడా చెప్పవయ్యా అని అడిగేట. అడుగుతూనే ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఇంకా అడిగేస్తున్నాడు. అన్ని క్వశ్చన్లు ఉన్నాయి ఆయన దగ్గర. వ్యాసుడు భగవంతుని గుణగణాలు కీర్తించాలని కోరికతో భారతం అనే ఇతిహాసాన్ని రచించాడు కదా! ఆ భారతంలో ఎన్నో విషయాలు మనకి మామూలుగా జనరల్‌గా జరిగే విషయాలన్నింటినీ కూడా చెప్పాడు కదా! కథల ద్వారా చెప్పాడు. రకరకాల ప్రయత్నాలు చేశాడు చెప్పడానికి. ఆ తత్వాన్ని అయినా గానీ మేము విన్నా సరే, ఆ కథలు విన్నా అవన్నీ చేసినా కూడా తత్వాన్ని ఇంకా పట్టుకోలేకపోతున్నాం. అంటే లోపల ఉన్న అంతర్లీన శక్తి ఏదైతే ఉందో అది మేము పట్టుకోలేకపోతున్నాం. సాధారణ మానవులు భారత కథలో ప్రాపంచిక విషయాలు మాత్రమే గ్రహిస్తే, శ్రద్ధ గల మానవులు ఆ భారతంలో ఉన్న పరమాత్మ తత్వాన్ని గ్రహించి ప్రాపంచిక విషయాన్నందు విరక్తి పెంచుకుంటున్నారు.
అటువంటి వారు శ్రీకృష్ణుని పాదాలను సేవించడంలో ఉన్న ఆనందాన్ని పొందారు. వాళ్ళ దుఃఖాలన్నీ తొలగిపోయాయి. ఈ ప్రపంచంలో ఉన్న మానవులు లౌకిక విషయాల్లో పడి అంటే జనరల్ డైలీ రొటీన్స్‌లో పడి భారతంలోని రక్తి కలిగించే కథల్ని చదివేసి అది కథల్లాగా మాత్రమే ఉంటున్నారు. వాటిని ఆచరించే ప్రయత్నం గురించి కానీ, దానిలో ఒక లోపల ఉన్న అంతర్లీన అర్థాన్ని గాని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఇది నాకు చాలా బాధగా ఉంది. కాబట్టి నా మీద దయుంచి లోకక్షేమం కోరి మంగళప్రదుడైన పరమాత్మ యొక్క భాగవత కథను మాకు చెప్పాల్సింది. ఆ పరమాత్మ ఈ విశ్వం యొక్క సృష్టి స్థితి లయ కొరకు తన యోగమాయతో వివిధ రూపాలను ధరించాడు. మానవాతీతమైన ఎన్నో లీలలను ప్రదర్శించాడు. అవన్నీ మాకు వివరంగా చెప్పండి అని అడిగాడు విదురుడు. అప్పుడు మైత్రేయుడు విదురుడిని ప్రశంసిస్తూ ఇలా అన్నాడనమాట. విదురా, నువ్వు ఉత్తమమైన విషయాలన్నీ అడిగావు. నీవేమైనా సామాన్యుడివా? కాదు కదా. ఇంద్రియాలను జయించిన వాడివి నువ్వు. ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని స్మరిస్తూనే ఉంటావు. నీ కీర్తి లోకంలో విస్తరించే ఉంది. శ్రీకృష్ణుడు నీ ఇంటికి స్వయంగా వచ్చి విందు ఆరగించాడు కదా. ఈ జన్మలో నువ్వు వ్యాసుడి పుత్రుడివే కానీ పూర్వజన్మలో నువ్వు యమధర్మరాజువు కదా. మాండవ్యుడు అనే మహర్షి నీకు శాపం ఇచ్చిన కారణంగా నువ్వు వ్యాసుడికి కుమారుడిగా జన్మించావు. ఈ జన్మలో నీవు కృష్ణుడికి అత్యంత ప్రియమైన భక్తుడిగా కూడా మారావు. శ్రీకృష్ణ భగవానుడు ఈ లోకాన్ని వదిలి వెళ్తున్న సమయంలో నేను అక్కడే ఉన్నాను. నీకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శ్రీకృష్ణుడు నన్ను కూడా ఆదేశించాడయ్యా. నేను చెప్తాను, నువ్వు శ్రద్ధగా విను. ఆయన అవతారాల్ని, లీలా విశేషాలని అంటూ ఆయన చెప్పడం మొదలుపెట్టారట. ఏమని? మొదట్లో భగవంతుడు ఒక్కడిగా ఉన్నాడు. ఈ అనంత విశ్వం అంతా సూక్ష్మ రూపంలో ఆయనలో లీనమై ఉంది. పరమాత్మ సృష్టి చేయాలని సంకల్పించాడు. ఒక్కడుగా ఉన్న పరమాత్మ దేన్ని చూడలేడు. ఎందుకంటే అంతా ఆయనే కాబట్టి ఆయన చూడ్డానికి ఏమీ లేదు. అంతకుముందు ఉన్న సృష్టి అంతా సూక్ష్మ రూపంలో తనలోనే ఉంది. తాను చూడ్డానికి ఏదో కావాలి. అందుకని మరలా సృష్టి చేయడానికి సంకల్పించాడు ఆయన. దేనినైనా చూడ్డానికి చూసేవాడు, చూసే వస్తువు, చూడగలిగే శక్తి, ఈ మూడు కావాలి కదా. చూసేవాడు పరమాత్మ, చూడ్డానికి గాని చూచే శక్తి గాని ఏమీ లేదు. అందుకే కార్యకారణ రూపమైన త్రిగుణాత్మకమైన మాయాశక్తి ఒకదాన్ని సృష్టించాడు ఆయన ఫస్ట్. ఆ పరమాత్మ ఆ మాయాశక్తి ద్వారా జగత్తును సృష్టించాడు. ఆ మాయలో పరమాత్మ తన చైతన్యాన్ని శక్తిగా నిక్షిప్తం చేశాడనమాట. అందులో శక్తిగా ఉంచాడనమాట. కాలం గడిచే కొద్దీ అవ్యక్తమైన మాయ నుండి అజ్ఞానాన్ని పోగొట్టేది విజ్ఞానమయమైనది మహత్తత్వం అనేది ఒకటి ఆవిర్భవించింది. అంటే కాలక్రమంలో నెమ్మదిగా 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 రూపాంతరం చెందుతూ ఈ అజ్ఞానం పోయి విజ్ఞానమైంది. అది మహత్తత్వం కింద ఆవిర్భవించిందనమాట. ఈ మహత్తత్వం పరమాత్మలో సూక్ష్మ రూపంలో నిక్షిప్తమై ఉన్న విశ్వాన్ని బయటికి వచ్చేట్టుగా చేసింది. అంటే ఎగ్జాంపుల్గా మనం ఎలా చెప్పుకోవచ్చు, మన ఫస్ట్ ఆది మానవుడు ఉన్నాడు. ఆది మానవుడికి వాడికి ఏం తినాలి, ఏం చేయాలి, ఏంటి అన్నది ఏం తోచలే. అలా ఉండగా 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 కొన్ని రోజులకి వాడికి నిప్పు పుట్టించాలని, ఏదో తినాలని, చంపి తినాలని, కాల్చి తినాలని, ఇలాంటివి ఎలా అయితే నెమ్మదిగా కాలక్రమంలో వచ్చాయో, ఈ పరమాత్మ అజ్ఞానం పోయి విజ్ఞానం అనే మహాతత్వం సూక్ష్మ రూపంలో ఉన్నది కాస్త బయటకు వచ్చిందనమాట. విశ్వం వచ్చేట్టుగా అయిందంటే రూపాంతరం చెందింది అని. ఈ మహత్తత్వం మీద పరమాత్మ దృష్టి పడింది. పరమాత్మ దృష్టి పడంగానే అదేమైంది, అహంకారాన్ని పుట్టించే సంకల్పంతోటి ఆ మహాతత్వం రూపాంతరం చెందింది. ఆ ప్రకారంగా మహాతత్వం రూపాంతరం చెందగా అంటే దాని రూపం మారి అందులో నుండి అహంకార తత్వం పుట్టింది. ఈ అహంకారం కర్త, కారణము, కార్యము అనే మూడింటికి ఆశ్రమం అయింది. అహంకారం అంటే ఇక్కడ ఈగో అలా అని కాదు. ఆ అహంకారం వల్లనే అందరూ అన్ని కార్యాలు అంటే నాది, నేను, ఇలా అంటే ఒక ఒక ఏదైనా ఒక వస్తువు, ఒక శక్తి ఉంటే దానికి కావాల్సిన శక్తులన్నీ మిగతా మిగతా శక్తులన్నీ ఏర్పడడం కోసం ఈ అహంకారం వచ్చిందనమాట. ఇవేవో కారణాలతోటి చేస్తుంటారు. ఈ అహంకారమే సమస్త భూతాలు, ఇంద్రియాలని, మనస్సు పుట్టడానికి కారణమైంది. అయితే ఈ అహంకారాన్ని మనం 3 విధాలుగా చెప్పుకోవచ్చు. ఎలా? సాత్విక అహంకారం, రాజస అహంకారం, తామస అహంకారం. ఈ సాత్విక అహంకారం మార్పు చెంది అంటే మళ్ళీ కాలక్రమంలో చేంజ్ అయ్యి అందులో నుండి మనస్సు అనేది పుట్టింది. శబ్దము మొదలగు పనులు చేసే దేవతా శక్తులు కూడా ఆ సాత్విక అహంకారం నుండి పుట్టాయి. తర్వాత ఏమైంది? రాజస అహంకారం నుండి
జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పుట్టాయి. అంటే చేతులు, కాళ్ళు ఇలాంటివేవో మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనకు తెలుసు కదా! అవన్నీ కూడా పుట్టాయన్నమాట. తామస అహంకారం నుండి ఏం పుట్టాయి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఉద్భవించాయన్నమాట. ఆ శబ్దం నుండి మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగానే ఆకాశం పుట్టింది. తర్వాత దాని నుండి స్పర్శ తన్మాత్రతతోటి వాయువు పుట్టింది. వాయువు నుంచి మళ్ళీ తేజస్సు అంటే అగ్ని పుట్టింది. అగ్ని నుంచి జలం పుట్టింది. ఇవన్నీ కూడాను జరిగాయి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం. ఏది జరిగినా కాలము, మాయ ఈ రెండిటి కలయిక చేత మాత్రమే జరిగింది. అంటే ఉత్త మాయ ఉన్నా అది అలాగే ఉండిపోయేది కాలం జరగకపోతే. కాబట్టి ముందుకెళ్ళేది కాదు. అంటే ఏమి మనకి చేంజెస్ ఏవి కనబడేవి కాదు. అలాగే ఉత్త కాలమే ఉందనుకోండి, మాయ లేదనుకోండి అసలేమి జరిగేది కూడా కాదు. సో, కొన్ని వందల వేల సంవత్సరాల్లో జరిగినవి మాయ అంటే ప్రకృతి. కాలానుగతంగా ఆ ప్రకృతిలో జరిగే మార్పులని వివరిస్తున్నాడనమాట ఇక్కడ. అది ఆయన చెప్పేది. తేజస్సుతో అంటే ఎక్కడో ఎప్పుడో భూమి పుట్టింది అంటే దానిలో అన్ని రకాల మార్పులు అవన్నీ చెందితే విశ్వం ఏర్పడిందంటే అన్ని మార్పులు చెందితే ఇన్ని రకాల దేశాలు, ఇన్ని రకాలు ఇవన్నీ ఒకప్పుడు అంత ముద్దగా ఉన్నా విడిపోయి, విడిపోయి, విడిపోయి ఎలాగ వచ్చిందో ఆ రకంగా అన్నమాట. తేజస్సుతో కూడిన జలం పరమాత్మ ఇచ్చ వలన వికారం చెంది కాలము, మాయ కలవడం వల్ల మనకి భూమి అనేది పుట్టిందని కూడా చెప్పేసుకున్నాం. ఈ రకంగా పంచభూతాలు వచ్చాయన్నమాట. అలా ఈ కాలము, మాయ కలవడం చేత మహత్తత్వము, అహంకారము, పంచభూతాలు, పంచతన్మాత్రలు ఇవన్నీ కూడా పుట్టాయి. అన్నీ ఆ పరమాత్మ అంశాలే ఇందులో. మళ్ళీ అవేమి విడిగా ఎక్కడి నుంచో వచ్చేలే. పరమాత్మ నుండి ఉద్భవించిన దేవతామూర్తులే. కానీ ఇవన్నీ విడివిడిగా ఉన్నాయి. అచేతనంగా ఉన్నాయి. అంటే మన బాడీలో పార్ట్స్ అన్నీ విడివిడివిడిగా ఉన్నాయనుకోండి, మనం ఏంటి మూవ్ చేస్తాం? ఏది మూవ్ చేయలేం కదా! అన్నీ కలిపితే అది ఏదైనా ఒకటి తయారవ్వడానికి ఈవెన్ వంట విషయం తీసుకున్నా కూడాను మనం కొన్ని వంటల్లో కొన్ని కలిపి అన్నీ పచ్చి పచ్చిగా పెట్టేసుకొని అన్నీ తినేస్తాం అంటే కుదరదు కదా! అన్నీ కలిపితే ఒక పదార్థం తయారవుతుంది. అలాగే ఈ వీటన్నిటిని కూడాను సంఘటితపరిచాడనమాట. అప్పుడు ఆ ముక్కలు ముక్కలుగా ఉన్నవన్నిటికి కూడాను విడివిడిగా ఉన్నవన్నిటికుంటున్నాను. ఏమైంది? ఆ పరమాత్మని ప్రార్థించాయి. ఓ దేవా! నీ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాం. నీ పాదాలను ఆశ్రయించి ఉన్న మేమంతా నీ భక్తులం. ఓ దేవా! జీవులు అందరూ శరీర సంబంధమైన బాధలు, దైవికంగా అంటే పంచభూతాల వలన కలిగే బాధలు, ఆది భౌతికం అంటే ప్రకృతిలో ఉండే జీవజాతుల వలన, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే బాధలు అనే 3 తాపముల చేత అంటే వాటిని తాపత్రయాలు అంటాం మనం. అంతే కదా! శరీరానికి సంబంధించిన దాన్ని తాపత్రయం అంటాం. ద అదైవికం అంటే పంచభూతాల వల్ల కలిగే బాధలనమాట. అంటే మనకి ఒక్కొక్కసారి అగ్ని ద్వారా బాధ కలుగుతుంది. ఒక్కొక్కసారి వర్షం ద్వారా బాధ కలుగుతుంది ఇలాగ. అలా కాకుండా ప్రకృతిలో ఉండే జీవజాతుల వల్ల కూడాను మనకి బాధ కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. వీటన్నిటిని కూడాను మనం తాపత్రయాలు అంటూ ఉంటాం. వారికి ఏమాత్రం శాంతి కలగడం లేదు. అందువల్ల నీ పాదాలను ఆశ్రయించి శాంతిని పొందుతున్నారు. ఓ దేవా! ఋషులు, మునులు వేదాధ్యయనం చేసి నదుల్లో ఉత్తమమైన సమస్త పాపాలు పోగొట్టేది అయిన గంగకి ఉత్పత్తి స్థానమైన నీ పాదాల కొరకు అన్వేషిస్తున్నారు. జితేంద్రియులైన నీ భక్తులు అత్యంత శ్రద్ధతో, భక్తితో తమ పరిశుద్ధమైన మనస్సుతోటి నీ పాదాలందు నిలుపుకొని వైరాగ్యంతో కూడిన జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నారు. అటువంటి వాడు నీ పాదాల్ని ఆశ్రయించారు. మాకు శరణివ్వు, అభయం ఇవ్వు అని చెప్పి అడిగారట. ఈ లోకంలో ఉన్న మానవులు తుచ్చములైన తమ దేహాల మీద, గృహాల మీద, భార్యాబిడ్డల మీద మమకారం కలిగి నేను నాది అనే దురాగ్రహంతో తమ హృదయాల్లో అంతర్యామిగా నివసిస్తున్న నీ యొక్క పాదపద్మాలని గుర్తించలేకపోయారు. అట్టి పాదపద్మాలని మేము సేవిస్తున్నాం. ఓ దేవా! అంటే ఇవన్నీ అవి విడివిడిగా ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి అడిగాయి అనమాట. ఆ అహంకారము, ఈ పంచతన్మాత్రలు ఇవన్నీ. ఓ దేవా! ఎల్లప్పుడూ విషయవాంఛలతో, ఇంద్రియ సుఖాలతో నిండిన మనసు గల మానవులు నీ పాదపద్మములను ఆశ్రయించి భక్తులను చూడలేరు. కొంతమంది నీ భక్తులు నిర్మలమైన మనస్సుతోటి నిరంతరం నీ కథలు వినడం ద్వారా నిన్ను చేరుకుంటున్నారు. కొంతమంది జ్ఞానులు మోక్షాన్ని పొందాలనే కోరికతోటి సమాధి యోగాల చేత ప్రకృతిని జయించి తుదకు నిన్ను చేరుకుంటున్నారు. నీ కథలు వినడం ద్వారా ఏమాత్రం శ్రమ లేకుండా నిన్ను చేరుకుంటూ మోక్షం పొందుతున్నారు కదా! ఓ దేవదేవా! లోకాలను సృష్టించవలననే కోరికతోటి నువ్వు సత్వ రజస్ తమో గుణాలు కలిగిన మార్పు ద్వారా మా అందరినీ సృష్టించావు. మీ అందరం నీ అధీనంలో ఉన్నాం. కానీ ఎవరికి వారు పరస్పర విరుద్ధ భావాలతో ఉన్నాం. మేమంతా కలిస్తే గాని సృష్టి సాధ్యం కాదు.
మేము ఏం పనులు చేయాలో, కర్మ ఫలాలు నీకు ఎట్లా సమర్పించాలో, ఈ సృష్టిలో ఉన్న జీవులు ఏ కర్మ చెయ్యాలో, ఎలా జీవించాలో ఏమీ మాకు తెలియకుండా ఉంది. అంటే బ్రహ్మకు వచ్చిన స్థితే బ్రహ్మ కంటే ముందొచ్చిన వీటన్నిటికి కూడాను వచ్చిందనమాట. ఓ దేవా! మాకందరికీ నీవే అధిపతివి. మా పుట్టుకకు నువ్వే కారణం. నువ్వే జన్మరహితుడివి అయినా లోకాల్లో సృష్టి కొనసాగించడానికి నీ అంశాలతోటి మమ్మల్ని పుట్టించావు. మేము ఏ కార్యాలు నిర్వహించడానికి పుట్టాము. ఆయా కార్యాలు సక్రమంగా నిర్వహించడానికి మాకు ఒక చూపిచ్చు అని వేడుకున్నాయట. ఇప్పుడు భగవంతుడు అనుకున్నట్ట, ఓహో! ఇవన్నీ నా నుండే పట్టాయి గానీ, వీటికి ఇంకా నిద్రా అవస్థ పోయినట్లేదు. ఇవన్నీ ఒకదాంతో ఒకటి కలిసి పని చేయలేకపోతున్నాయి. వాటిలో ఉన్న శక్తులన్నీ నిర్వీర్యంగా అయిపోయి ఉన్నాయి అనుకుని, తర్వాత పరమాత్మ కాలం అనే శక్తి ద్వారా ఆ మహత్తత్వం మొదలగు 23 తత్వాల్లో తన క్రియను, శక్తిని ప్రవేశపెట్టాట. మహత్తత్వము, అహంకారము, మనస్సు, పంచభూతాలు, 10 ఇంద్రియాలు, పంచ తన్మాత్రలు మొత్తం కలిపి 23. అప్పుడు 23 తత్వాలు నిద్ర మేలుకున్నట్టుగా మేలుకొన్నాయట. ఎందుకు? అందులో ఆయన శక్తి ప్రవేశపెట్టాడు కాబట్టి. వాటిని కాలానికి జత కూడా చేశాడు కాబట్టి. వాటిలో వేరువేరుగా ఉన్న శక్తులను సంఘటితం చేస్తాడు ఈ పరమాత్మ. అప్పుడు ఆ శక్తులన్నీ పనిచేయడం మొదలుపెట్టాయి. పరమాత్మ చేత ప్రేరేపింపబడిన ఈ 23 తత్వాలు క్రియాశక్తితోటి ప్రభావితం అయ్యాయన్నమాట. అంతవరకు అచేతనంగా ఉన్నవి, వాటిలో చలనం వచ్చింది. అవన్నీ కలిసి తమ తమ అంశాల ద్వారా విరాట పురుషుని దేహాన్ని సృష్టించాయట. ఈ 23 శక్తులు కలిసి సంఘటితమైన ఒక స్థూల దేహంగా రూపొందాయి. ఆయనే హిరణ్యమయుడు, అంటే విశ్వశక్తిని తనలో నింపుకున్నవాడు. ఆ విశ్వమంతా ఆ విరాట్ దేహం నందే ఇమిడి ఉందన్నమాట. అప్పుడు ఆ విశ్వం అంతా ఎలా ఉంది? ప్రళయం వచ్చేసిన తర్వాతది కదా ఇది. అందుకని సృష్టి అంతా కూడాను జలంతో నిండిపోయిందట. ఆ జలంలో విరాట పురుషుడు 1000 సంవత్సరాలు ఉన్నట్ట. విరాట పురుషుడు తనలోని జ్ఞానశక్తిని, క్రియాశక్తి, ఆత్మశక్తుల ద్వారా తనను తాను 1, 10, 3గా విభజించుకున్నాడు. విరాట పురుషుడు అందరిలోనూ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడనమాట. అందరిలో ఉన్న ఆత్మ ఒకటే అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, వేరువేరు కాదు అని. ఆ ఆత్మయే పరమాత్మ యొక్క అంశ. ఆ పరమాత్మ నుండి అన్ని ప్రాణులు వచ్చాయి. 1, 10, 3గా విభజించుకున్నాడని చెప్పాను కదా. అందులో మొదటిది అంటే 1 అంటే హృదయం. పరమాత్మ యొక్క చైతన్యం ఫస్ట్ హృదయంలో ప్రవేశింది. ఆలోచన చేయడం, సంకల్పన చేయడం మొదలైంది. తర్వాత 10 ప్రాణాల కింద వచ్చాయి. అవి ఏంటవి? అవే ప్రాణము, అపానము, ఉదానము, సమానము, వ్యానము, నాగము, కూర్మము, కృకల్పము, దేవదత్తము, ధనుంజయము. ఆ తర్వాత మళ్ళీ అవి 3 కింద ఏర్పడ్డాయి. అవేంటవి? ఆధ్యాత్మము, అధిదైవము, అధిభూతము. మహత్తత్వం మొదలగు దేవతాశక్తులన్నీ ప్రార్థనను మన్నించిన ఈ పరమాత్మ అండరూపంను తన తేజస్సుతో పొదిగి అందులో నుండి తన విరాట్ విశ్వరూపాన్ని వెల్లడి చేశాడు. ఆ విరాట్ స్వరూపం దేవతలకు స్థానాన్ని ఏర్పరిచేలాగా చేసిందనమాట. ఏ దేవత ఏ స్థానంలో ఏర్పరిచాడో చూద్దాం మనం. విరాట్ పురుషుడికి మొట్టమొదట మొహం ఏర్పడింది. అగ్నిదేవుడు తన వాక్ అనే ఇంద్రియంతో ఆ ముఖంలోకి ప్రవేశించాడు. వాక్ శక్తి ద్వారా మాట్లాడవలసిన విషయాలు మాట్లాడడం మొదలైంది. తర్వాత దవడలు ఏర్పడ్డాయి. ఆ దవడల్లో వరుణుడు ప్రవేశించాడు. దవడలతో నాలుక పుట్టింది. అది రసాన్ని గ్రహించడం మొదలుపెట్టింది. తర్వాత 2 నాసికా పుటాలు తెరుచుకున్నాయి. అందులోకి అశ్వినీలు ప్రవేశించారు. అదే ఘ్రాణేంద్రియం. వాటికి వాసన చూసే శక్తి వచ్చింది. తర్వాత విరాట్ పురుషుడికి 2 నేత్రాలు తెరుచుకున్నాయి. ఆ 2 నేత్రాల్లో ఆదిత్యుడు ప్రవేశించాడు. ఆ కళ్లకు అన్ని రూపాలు చూసే శక్తి వచ్చింది. తర్వాత చర్మం ఏర్పడింది. లోకపాలకుడు వాయువు అందులోకి ప్రవేశించాడు. అప్పుడు చర్మానికి స్పర్శ శక్తి వచ్చింది. తర్వాత విరాట్ పురుషుడికి 2 చెవి కన్నాలు తెరుచుకున్నాయి. వాటిలో దిక్కులు ప్రవేశించాయి. 4 దిక్కుల నుండి వచ్చే శబ్దాన్ని వినే శక్తి శ్రవణేంద్రియాలకు వచ్చింది. అంటే శబ్ద జ్ఞాన శక్తి కలిగిందనమాట. ఇందాకేమైంది? చర్మం వచ్చింది అని చెప్పుకున్నాం కదా. ఆ చర్మానికి రంధ్రాలు పుట్టాయి. ఆ రంధ్రాల్లో నుండి రోమాలు వచ్చాయి. ఔషధములు ఆ రోమం నుండి శరీరంలోకి ప్రవేశించాయి. శరీరంలో ఉన్న మలినాలను చెమట రూపంలో బయటికి తీసుకొచ్చేస్తుంది అనమాట. తర్వాత విరాట్ పురుషునకు జననేంద్రియాలు ఉద్భవించాయి. దానికి అధిపతి అయిన ప్రజాపతి శుక్రం రూపంలో అందులోకి ప్రవేశించాడు.
ఇంద్రియమునకు సుఖానికి పునరుత్పత్తి స్థానం అయిందనమాట. తర్వాత విరాట్ పురుషుడికి మలద్వారం తెరుచుకుంది. దానికి అధినేత సూర్యుడు. అప్పటి నుండి మల విసర్జన మొదలైంది. తర్వాత విరాట్ పురుషుడికి 2 చేతులు మొలుచుకొచ్చాయి. ఇంద్రుడు ఆ చేతుల్లో ప్రవేశించాడు. చేతులు పనిచేయడం మొదలుపెట్టాయి. చేతుల సహాయంతో జీవుడు అన్ని పనులు చేస్తూ జీవితం కలిపాడు. తర్వాత విరాట్ పురుషుడికి పాదాలు మొలిచాయి. ఆ పాదాలకు విష్ణువు అధిదేవతగా ఉన్నాడనమాట. అప్పుడు పాదాల్లో గమనశక్తి, అంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలిగే శక్తి వచ్చింది. పురుషుడు తాను కోరుకున్న చోటికి తాను కోరిన వస్తువుని పొందసాడు. పురుషుడు అంటే ఇక్కడ మానవుడు అని అర్థం అనమాట, మనిషి అని అర్థం. తర్వాత విరాట్ పురుషునికి బుద్ధి ప్రకటితమైంది. దానికి అధిదేవతగా బ్రహ్మ ఇతరులకు మంచిని బోధించాలనే అంశతోటి ఆ బుద్ధిలోకి ప్రవేశించాడు. తర్వాత మనస్సు ప్రకటితమైంది. ఆ మనస్సుకి అధిదేవత చంద్రుడు. జీవుడు మనస్సు ద్వారా అన్ని కార్యాలు సంకల్పించడం అనే క్రియను మొదలుపెట్టాడు. తర్వాత విరాట్ పురుషుల్లో అహంకారం పుట్టింది. అహంకారంకి అధినేత రుద్రుడు అహంకారంను ఆవహించాడు. ఆ అహంకారం ద్వారా జీవుడు తాను అనుకున్నది సాధించాడనమాట. ఇప్పటిదాకా విరాట్ పురుషుడికి ఎన్ని అవయవాలు ఎలా ఉద్భవించాయో మనం తెలుసుకున్నాం. అవన్నీ మనం మానవులకు జంతువులకు కూడా అన్వయించుకోవచ్చు. అందుకే ముందు అండం అన్నారు. మానవులకు కూడాను ముందు అండం ఏర్పడి అది పిండమై తర్వాత మానవ రూపం సంతరించుకుంటుంది. 9 నెలలు ఆ లోపల మాయతో చుట్టుకుని ఆ లోపల ఉన్న వాటర్లో ఉండిపోయి తర్వాత బయటకు వస్తుంది. కానీ కొన్ని జంతువులు పక్షులు అండాన్ని బయటకు వచ్చిన తర్వాత కూడా పొదుగుతూ ఉంటాయి. ఏదైనా సృష్టి క్రమం అంతా చివరికి ఒకటే కదా. అవే మళ్ళీ చనిపోయిన తర్వాత పంచభూతాల్లో కలిసిపోతాయి అన్నమాట. అప్పటిదాకా ఏర్పడిన విరాట్ పురుషుడి శరీరంలో చైతన్యం ప్రవేశించిందనమాట. అన్ని అవయవాలని సంఘటితపరిచి, అంటే దగ్గరికి చేర్చి సంయుక్తంగా పనిచేయడానికి దోహదపడింది. దీనివల్ల జీవుడు జ్ఞానాన్ని పొందగలిగాడు. తర్వాత విరాట్ పురుషుడి తల నుండి స్వర్గం వచ్చింది. 2 పాదాల నుండి భూమి వచ్చింది. నాభి ప్రదేశం నుండి ఆకాశం పుట్టాయి. ఆ భూమి ఆకాశ స్వర్గముల్లో, అంటే భూలోక భువర్లోక సువర్లోకాలు అంటాం కదా, సత్వగుణం రజోగుణం తమోగుణం యొక్క మార్పులు, వాటిని అనుసరించి దేవతా గణాలు మానవులు అసురులు ఇలాంటి వాళ్ళందరూ కూడాను ప్రకటితమయ్యారనమాట. అది ఎలాగా చూద్దాం మనం. సత్వగుణం బాగా ఎక్కువగా ఉన్న వారిని దేవతలు అంటారు. వారు నివసించే లోకాల్ని స్వర్గలోకం అంటారు. రజోగుణం ఎక్కువగా ఉండే వారిని మానవులు అంటారు. వారు యజ్ఞాలు యాగాలు వ్యవసాయం వాణిజ్యం మొదలైన కర్మలు చేస్తుంటారు. వారికి నివాస స్థానం భూలోకం. తామస గుణం ఎక్కువగా ఉన్నవారు అటు స్వర్గలోకం కాకుండా ఇటు భూలోకం కాకుండా మధ్య ఉన్న అంతరిక్షంలో, అంటే భువర్లోకంలో ఉంటారు. వారు తామసులుగా రౌద్ర స్వభావులుగా ఉంటూ ఉంటారనమాట. ఇంతవరకు చెప్పాక మైత్రేయుడు ఇంకా చెప్తున్నాడు. ఓ విదురా, విరాట్ పురుషుడి ముఖం నుండి బ్రాహ్మణులు పుట్టారు. వారికి వేదాధ్యయనం ముఖ్య వ్యాపకంగా తయారైంది. అందుకే వారు అందరికీ పూజలు శ్రేష్ఠులు గురువులు అయ్యారు. విరాట్ పురుషుడి బాహువుల నుండి క్షత్రియులు ఉద్భవించారు. వారికి ప్రధాన వృత్తి క్షాత్రం. మిగిలిన 3 వర్ణాల వారిని అన్ని రకాల ఉపద్రవాల నుండి రక్షించడం వారి బాధ్యత. విరాట్ పురుషుడి తొడల భాగం నుంచి వైశ్యులు వచ్చారు. వారికి ప్రధాన వృత్తి వ్యవసాయము వాణిజ్యము. వాటి ద్వారా మిగిలిన 3 వర్ణాల వారు జీవించడానికి తగిన ఆహార పదార్థాలని వాటిని ఉత్పత్తి చేయడం, వారికి అందుబాటులో ఉంచడం వారి బాధ్యత అన్నమాట. అది విరాట్ పురుషుని పాదాల నుండి శూద్రులు జన్మించారు. వారికి ప్రధాన వృత్తి మిగిలిన 3 వర్ణాల వారికి అన్ని రకాల సేవల్ని అందించడం. అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి కదా మనకి, గ్రూప్ 1, 2, 3, 4 సర్వీసెస్ అన్నీ దీని కిందకు వస్తాయని మనం చెప్పుకోవచ్చు సరదాగా. ఈ 4 వర్ణాల వారు వారికి నిర్దేశించబడిన వృత్తులు నిర్వర్తిస్తూ తమ యొక్క ఆత్మశుద్ధి కావడానికి తాము ఏ పరమాత్మ నుండి పుట్టారో ఆ పరమాత్మను తమ ధర్మాలను చక్కగా పాలించడం అనుష్ఠించడం ద్వారా పూజిస్తూ ఉంటారు. దీన్ని బట్టి చూస్తే మొదట్లో అన్ని వర్ణాల వారు భగవంతుని పూజించడానికి అర్హులే అన్నది అర్థమవుతుంది మనకి. చారుపటీరహీర ఘనసార తుషారమరాళ చంద్రికాపూర మృణాళహార పరిపూర్ణ సుధాకరకాస మల్లికాసార నిభాంగ శోభిత భుజంగమతల్పమునందు యోగ నిద్రారతి చందయుండో జఠరస్థిత భూర్భువరాదిలోకుడే
ఓ విదురా, కాలము, కర్మము, స్వభావం యొక్క శక్తులతో నిండిన భగవాన్ యొక్క మాయాశక్తితోటి పుట్టిన విరాట్ రూపాన్ని సంపూర్ణంగా వర్ణించడానికి ఎవ్వరికీ శక్తి చాలదు. కానీ నా బుద్ధికి తోచింది, నేను విన్నది, నేను అర్థం చేసుకున్నది నీకు వివరిస్తున్నాను. ఇప్పటిదాకా భగవంతుడి గురించి కాక వేరే విషయాలు వినడం, చదవడం, మాట్లాడడం ద్వారా నా వాక్కులన్నీ మలినమైనా ఇప్పుడు నీకు ఈ భగవంతుడి తత్వాన్ని చెప్పుతూ ఉండడం మూలంగా నాకు మళ్ళీ శ్రేయస్సు కలుగుతోంది. విదురా, ఆ పరమాత్మ గురించి 1000 సంవత్సరాలు తపస్సు చేసినను, తనకు ఉన్న బుద్ధితో ఆలోచించినను ఆ పరమాత్మ గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయాడు. ఇంకా మానవ మాతృలైన మనం ఎంత చెప్పు. అలాగే భగవంతుని చేత కల్పితమైన యోగమాయ గురించి భగవంతునికి పూర్తిగా తెలియదు అంటే ఇంకా సామాన్య మానవులమైన మనం ఆ మాయ గురించి ఎలా తెలుసుకోగలం? అంతేకాదు, ఆ పరమాత్మ గురించి బ్రహ్మ, రుద్రుడు కూడా పూర్తిగా తెలుసుకోలేకపోయారు. వారే కాదు, ఇంద్రియాలకు అధిష్టాన దేవతలైన పరమాత్మ గురించి తెలుసుకోవడానికి విఫలమయ్యారు అంటూ, ఇంకా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి విదురుడు ఏదో అడగబోతున్నాడో అని తెలుసుకుని, సరే నీ సందేహాలన్నీ రేపటి దాంట్లో అడుగు నువ్వు, అప్పుడు నాకు తెలిసినంత నీకు చెప్తాను అని చెప్పాడు. మనం కూడా రేపటి కథలో ఆ సందేహాలేంటి అవి కూడా మనం విందాం. అంతవరకు సెలవు.